గుడ్ మార్నింగ్. ప్రజావాణి న్యూస్ ఛానల్కు స్వాగతం. ఇప్పుడు వివిధ పత్రికలు వచ్చిన ముఖ్యాంశాలు. ముందుగా ఈనాడు. అమెరికా అధ్యక్షుడికి మోదీ సరెండర్. దేశ ప్రజల డేటా ట్రంప్నకు చేరుతుంది. ప్రతి యుద్ధం వెనుక అగ్రరాజ్యం ఎస్ దేశానికి ప్రధానమంత్రిని అవుతా రేవంత్ రెడ్డి పట్టుపట్టడంతో సరైన కాంగ్రెస్ అగ్రనేత మోదీపై సమరానికి సిద్ధమని వెల్లడి. డీసీసీ అధ్యక్షులతో కలిసిమెలిసి మాట్లాడిన రాహుల్ గాంధీ. నాపై కేసులు పెట్టినా పోరాడా సీఎం. మరింత భీకర దాడి చేస్తాం ట్రంప్. ఎక్కడ విమానాలు అక్కడే. డిజైన్ లేకుండానే 89,000 కోట్ల పనులు. జస్టిస్ ఘోష్ కమిషన్పై హైకోర్టులో ప్రభుత్వ వాదన. యుద్ధం తీవ్ర రూపం. ఇప్పుడు సాక్షి. రూపాయి క్రాష్. యుద్ధ పరిణామాల నేపథ్యంలో డాలర్తో పోలిస్తే దేశీ కరెన్సీ మార్కు విలువ 6% క్షీణించింది. 91.45 వద్ద క్లోజ్ అయింది. మార్కెట్పై మిసైల్. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతుండటంతో భారత్ సహా ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు అతలాకుతలమయ్యాయి. యుద్ధం తీవ్రం. ఇరాన్కు దన్నుగా బరిలోకి మిలిటెంట్ గ్రూపులు. అమెరికాకు మద్దతుగా నిలుస్తున్న యూరప్. పశ్చిమాసియాలో విస్తరిస్తున్న ఘర్షణలు. ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా బాంబుల వర్షం. క్షిపణి కేంద్రాలు, యుద్ధ నౌకలే లక్ష్యం. 130 నగరాలపై దాడి. 600 దాటిన మృతులు. ఎకనామీకి క్రూడ్ షాక్. అంగన్వాడీ ఉద్యమ వేడి. బాబు అగ్రిగోల్డ్ బాధిత అర్ధనాదాలు వినండి. రిలే దీక్షల ప్రారంభ సభలో భక్తుల డిమాండ్. వీఆర్ నాయకుడు భయంకర స్త్రీలోలుడు. సీఎం చంద్రబాబుకు బాధిత మహిళ రాసిన లేఖను బయటపెట్టిన భూమన. ఆ వీడియోలు, ఫోటోలు ఒరిజినల్ అని నిర్ధారించిన ఏఐ సంస్థ. వీఆర్ నాయకుడికి వాయు వరుసలు లేవు. మహిళలు చిన్న పని కోసం వచ్చినా ఇబ్బంది పెడతాడు. తాను టీడీపీ అభిమాని కావడంతోనే ఫిర్యాదు చేయలేదన్న బాధితురాలు. నమస్తే తెలంగాణ. అన్నరం పైన అవే కుట్రలా. ఇసుక తవ్వకాల కోసం కాళేశ్వరాన్ని బలిపెడతారా కేటీఆర్. భారతుల చుట్టూ ఇసుక బకాసురులు. మరమ్మతుల మాటన విచ్చలవిడిగా తవ్వకాలు. ఎస్సీఏ నిధులు లూటీ. మంత్రి కంపెనీకి 69 కోట్లు మళ్లింపు. వసూలు దందాకు షాడో సీఎంఓ. 24 శాఖల్ని శాసిస్తున్న ముఖ్య నేత సన్నిహితులు. బాల్కా సుమన్కు బెయిల్ మంజూరు. అనుమతించిన మంచిర్యాల సెషన్ కోర్టు. ప్రభుత్వ అప్పీల్ తిరస్కరించిన జడ్జి. అయినా 5వ తేదీ వరకు జైలులోనే. ట్యూటర్లకు జీతం ఎక్కువ, టీచర్లకు తక్కువ. ప్రైమరీ టీచర్లకు 16,000 వేతనం చాలు. ట్యూటర్లకు 20,000 ఇస్తే సరిపోతుంది. ప్రభుత్వానికి విద్యా కమిషన్ వింత సిఫారసు. నేడు బ్లడ్ మూన్. మధ్యాహ్నం 3:20 నుంచి చంద్రగ్రహణం. తెలుగు రాష్ట్రాల్లో సాయంత్రం 6 తర్వాత దర్శనం. ఆర్టీసీ విలీనంపై ఇక తాడో పేడో. వరుస ఆందోళనకు కార్మిక సంఘాల పిలుపు. 23న ఎస్డబ్ల్యూఎఫ్ మహాదీక్ష. 24 నుంచి ఐఎన్టీయూసీ నిరాహార దీక్షలు. కాలువలపై కాంగ్రెస్ నిర్లక్ష్యం. 6 నెలల్లో పూర్తి చేస్తామని ఎమ్మెల్యే హామీ. ఏడాదైనా తట్టిన మట్టి తీయని ప్రభుత్వం. తంగళ్లపల్లి, ఇల్లంతకుంటలో సాగునీటి గోస. ఎండుతున్న 20,000 ఎకరాల ఆయకట్టు. నీళ్ళివ్వాలని 20 రోజులుగా రైతుల దీక్షలు. సాగునీటి కోసం రాస్తారోకో. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. మీరు ప్రధాని కావాలి. దేశం కోసం ఈ ప్రతిపాదనకు ఓకే చెప్పండి. రాహుల్ గాంధీని కోరిన సీఎం రేవంత్. భారత్కు కెనడా యురేనియం. ప్రజల ప్రాణాలంటే చులకన. కార్మికుల వీడియో వైరల్. మండిపడుతున్న నెటిజన్లు. పురపాలక శాఖకు 650 కోట్ల శాసకీ రుణం. రాహుల్కు తెలంగాణలో పర్యటించే హక్కు లేదు. బీజేపీ
అధ్యక్షుడు రామచంద్రరావు. ఏఐ కల్పిత తీర్పులతో జాగ్రత్త సుప్రీం. తమ్మినేనిపై అభిహంసన. యుద్ధం తీవ్రం. అమెరికాకు తోడుగా రంగంలోకి బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ. ఇరాన్కు మద్దతుగా హెజ్బొల్లా, ఇరాకీ సాయుధ మిలిషియా. ఇప్పుడు వెలుగు. యుద్ధ కల్లోలం అట్టడుగుతున్న అరబ్ దేశాలు. సౌదీలోని అతిపెద్ద రిఫైనరీ అరామ్కోపై ఇరాన్ డ్రోన్ దాడి. చమురు ఉత్పత్తిపై ఎఫెక్ట్. 5 వారాల దాకా యుద్ధమే. ఖమేనీని చంపినందుకు గర్వపడుతున్న డొనాల్డ్ ట్రంప్. ఇరాన్పై మేము కూడా యుద్ధం చేస్తాం. బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ ఓపెన్ స్టేట్మెంట్. అమెరికా సైనిక స్థలాల నుంచి బ్రిటన్ దాడులు. ఖతార్ వైపు దూసుకెళ్తున్న ఇరాన్ డ్రోన్ కూల్చివేత. నెతన్యాహు ఆఫీస్పై మిసైల్ అటాక్. సెన్సెక్స్ 1000 పాయింట్లు డౌన్. 313 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ. ప్రధాని హై లెవెల్లో మీటింగ్. డిగ్రీ కాలేజీకి 4 ఎకరాల జాగా మస్ట్. పట్టణాల్లో అయితే 4 గ్రామాల్లో 8 ఎకరాలు తప్పనిసరి. ఇప్పుడు ఆంధ్రప్రభ. మిన్నంటిన యుద్ధ జ్వాలలు. నెతన్యాహుపై ఇరాన్ గురి. దాడుల ప్రతిపాదనలతో అట్టడుగుతున్న పశ్చిమాసియా, మధ్య ప్రాచ్యం. యుద్ధం ఆపండి. ప్రధాని నరేంద్ర మోడీ. ఈజీగా ఓడిస్తాం ట్రంప్. భారత్లోనూ యుద్ధ భయాలు. యుద్ధం చేద్దాం, సిద్ధం కావాలి. మోడీ చర్యలతో ముప్పు. హైదరాబాద్పై సర్ నీలి నీడలు. ఇంటింటి సర్వే చేపడుతున్న బిఎల్ఓలు. డిక్లరేషన్తో సీఎం రేవంత్ మాట తప్పారు. రాహుల్ ఇక్కడికొచ్చే నైతిక హక్కు మీకు లేదు. రాహుల్ గాంధీ రాష్ట్రానికి వచ్చేది మూటల కోసమే. కేంద్ర మంత్రి బండి సంజయ్. త్వరలో మరో భూ సర్వే. ఇన్నాళ్ళు వాయిదా పడిన సర్వేపై అడుగులు. ఇప్పుడు విజనాంధ్ర. మోదీ దుర్మార్గాలపై యుద్ధం చేయాలి. రాహుల్ను ప్రధాని చేయడమే మన కర్తవ్యం. సీఎం రేవంత్. ఈగోలు పక్కన పెట్టి పనిచేయండి. సీతక్క. బాన్స్వాడ ఘటన దురదృష్టకరం. హిందువులంతా ఐక్యంగా పోరాడాలి. కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు. పశ్చిమాసియా ఘటనలతో ఉద్రిక్తత. అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడికి మోడీ ఫోన్. ప్రజాభిప్రాయం మేరకు నడుచుకోవాలి. అధికారులకు సీఎం చంద్రబాబు సూచన.